కాళియా అనే వ్యక్తి జుంకి అనే గ్రామంలో అతని భార్యతో కలిసి నివసించడానికి కొద్ది రోజుల క్రితం వచ్చాడు. కాళియా ఏదైతే ఇల్లు కొన్నాడో ఆ ఇల్లు గురించి జుంకియా గ్రామంలో చుట్టుపక్కల వారు కొన్ని వింత వ్యాఖ్యలు చేసేవారు. రాత్రి సమయం ఆ ఇంటి నుంచి దయ్యాల అరుపులు వినిపిస్తుండేవని చెప్తుండేవారు. కాళియా మాత్రం పట్టణంలో నివసించి వచ్చినటువంటి మనిషి కాబట్టి అతను అవన్నీ నమ్మేవాడు కాదు. కానీ రాధాతో పాటుగా ఆ ఇంట్లో నివసించడం మొదలుపెట్టి 10 రోజుల పైన అవుతోంది. కానీ ఏ రోజు ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నట్టుగా అనిపించలేదు. ఈ గ్రామస్తులు ఎంత మూర్ఖులో చూసేవా రాధా? మనం ఇక్కడికి ఉండటానికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు మనల్ని ఎలా భయపెట్టారు? దెయ్యాలు భూతాలు మనల్ని ఒక్క రోజులోనే చంపేస్తాయని భయపెట్టారు. అవునండి, మీరు సరిగ్గా చెప్పారు కూడాను. ఆ దయ్యం నా కొడుకుకి ఎలాంటి నష్టం కూడా కలిగించకూడదు అనుకున్నాను. రాధా మరియు కాళియాకి ఒక్కడే కొడుకు. వాళ్ళిద్దరూ ప్రేమతో అతన్ని అప్పాజీ అని పిలుచుకుంటారు. రాధా మాటలు విన్న కాళియా, సరే అయితే నేను అలా టీవీ చూడటానికి వెళ్తున్నాను. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను అలా సినిమాలు చూడొద్దని. ఈరోజు సినిమా చూస్తారు, రేపేమో అదే క్యారెక్టర్లో లీనమవుతారు. రాధా మాటలు విన్న కాళియా అక్కడ్నుంచి నవ్వుతూ వెళ్ళిపోతాడు. అలానే 1 నెల గడిచిపోతుంది. ఒకరోజు రాత్రి రాధా కొడుకు అప్పాజీ చాలా పెద్దగా ఏడుస్తుంటాడు. రాధా చాలా సమయం నుంచి అప్పాజీని సంజాయిస్తూ ఉంటుంది. అప్పాజీ యొక్క ఏడుపుతో కాళియా నిద్రపోలేకపోతాడు. అందుకని అతను రూంలో నుంచి బయటకు వచ్చి, అరే రాధా, ఈ అప్పాజీ ఏంటి ఇలా ఎక్కువగా ఏడుస్తున్నాడు? ఇవాళ నా చెవులు పగిలిపోయేలా ఉన్నాయి. కళ్యాణ్ నోటి నుండి బీహారీ భాష విని రాధా ఆశ్చర్యంతో, అరే ఇంత సడన్ గా బీహారీ భాష? మీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ సినిమాలు చూడొద్దని. సరే, నువ్వు నాకు ఈ మాటలు చెప్పడం ఆపేసి వాడి నోట్లో కనీసం ఆ పాలు బాటిలైనా పెట్టు. అప్పుడైనా వాడి ఏడుపుని ఆపేస్తాడు. వెళ్ళు, త్వరగా పెట్టు. చాలు చాలు చాలు, మీరేదో పవన్ సింగ్ లాగా యాక్షన్ చెయ్యొద్దు. ఇప్పుడు మీరు చాలా పెద్దగా అరుస్తున్నారు కదా, ఇంకా మళ్ళీ నా కొడుకునంటున్నాడు. చాలు చాలు, ఇంక ఆపేసేయి, నాకు చెప్పకు. ముందు నువ్వు వెళ్ళి ఒక్కో పని చేసుకో. ముందు నువ్వు వాడి ఏడుపు ఆపించు. నీ భోజ్పురి వాళ్ళ ఇంట్లోని నన్ను ఎందుకు పడేశాడో ఏంటో ఇలా. అలా అంటూ కాళియా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని గదిలోనికి వెళ్ళి నిద్రపోతాడు. రాధా తన కొడుకు అప్పాజీ వైపే చూస్తుంటుంది. అప్పాజీకి ఆకలవుతుందనుకుంటా, పాల డబ్బాను తీసుకొస్తాను. రాధా లేచి నిలబడి వెళ్ళి పాల డబ్బా కోసం వెతుకుతుంటుంది. రాధా ఇల్లు మొత్తం వెతుకుతుంది, కానీ ఆమెకు పాల డబ్బా మాత్రం కనిపించదు. పైగా అప్పాజీ ఇంకొంచెం పెద్దగా ఏడుస్తుంటాడు. అది చూసి రాధా ఆమెలో ఆమె, అబ్బా నా చెవులు కూడా చిల్లులు పడిపోతున్నాయి, ఈ పాల డబ్బా ఏది? అప్పుడు రాధా చూపు ఒక మూసి ఉన్న గది వైపు చూస్తుంది. రాధా మరియు కాళియా ఎప్పటినుంచో ఆ ఇంట్లో ఉంటున్నారు. అప్పటి నుండి కూడా ఆ గది ఒక్కసారి కూడా తెరవలేదు. రాధా ఆ గది వైపు వెళ్తుంది మరియు తెరిచి చూస్తుంది. రాధా యొక్క చూపు అక్కడ ఉన్న పాల డబ్బా పైన పడుతుంది. రాధా ఆ పాల డబ్బా తీసుకుని వంటింటి వైపు వస్తుంది. రాధా పాల డబ్బాలో పాలు పోయడం కోసం ఒక్కసారి ఆ డబ్బా మూత తీస్తుంది. అప్పుడు అందులో నుండి ఒక నల్లటి పొగ వస్తుంది. ఆ పొగ మొత్తం ఒక దయ్యంలా మారిపోతుంది. అది చూసి రాధ చాలా భయపడిపోతుంది, వణుకుతూ ఉంటుంది. నువ్వెవరు? కనిపించడం లేదా? నేను దయ్యానే, గునియా దయ్యానే, దయ్యానే. ఈ మాట విని రాధ ఫ్యూజులు ఎగిరిపోతాయి. గునియా దయ్యం? నేను జీవించి ఉన్నప్పుడు నా పేరు గునియా. ఇప్పుడు నేను చనిపోయాను కదా, దయ్యాన్నయ్యాను కదా. ఇన్ని రోజులుగా నేను ఈ పాల డబ్బాలో బందీగా ఉన్నాను. ఇప్పుడు నాకు విముక్తి కలిగింది, ఇంకా నేను ఎవ్వరిని వదలను. అలా అంటూ ఆ దయ్యం రాధని చంపేస్తుంది. రాధ యొక్క రక్తాన్ని ఆ బాటిల్లో నింపుకుని తాగుతుంది. అప్పుడే అటువైపుగా కాళియా వస్తాడు. కాళియా దయ్యాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. దయ్యం కాళియాను కూడా చంపేస్తుంది. కాళియా మరియు రాధ యొక్క శరీరాన్ని ఇంటివైపు బయట పడేస్తుంది. ఏడుస్తూ ఉన్న అప్పాజీని కూడా ఇంటి బయట వదిలేస్తుంది. ఇది నా ఇల్లు, ఇక్కడ నేను తప్ప ఇంకా ఎవ్వరూ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ ఇల్లే కాదు, ఈ మొత్తం గ్రామంలో కూడా నేను తప్ప ఎవరుండరు. మరుసటి రోజు గ్రామస్తులు వచ్చి కాళియా మరియు రాధ ఇంకా మృతదేహాలను చూస్తారు. వాళ్ళ కొడుకు అప్పాజీ కూడా ఏడుస్తుంటాడు. ఆ గ్రామం యొక్క సర్పంచ్ భయపడుతూ గ్రామస్తుల్ని చూసి, అరే ఓ గ్రామస్తులారా, ఈ పట్నం మనిషికి నేను చాలా నచ్చ చెప్పి చూశాను, కానీ అతను నా మాట వినలేదు. చూడండి, ఈయన కూడా చనిపోయాడు, ఇప్పుడు అతని భార్య కూడా. అప్పుడు ఆ గుంపులో నుంచి రంగా అనే వ్యక్తి వచ్చి ఇలా అంటాడు, సర్పంచ్ గారు, నాకు అసలు ఇది అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరినీ చంపి కొడుకునెందుకు చంపలేదు? రంగా అలా అనగానే సర్పంచ్కి చాలా కోపం వస్తుంది. ఇంకా తన వైపు తిరిగి చెంప పగలగొట్టి ఇలా అంటాడు, అరే అంటే అసలు నీ అర్థమేంటి? ఆ పిల్లగాడిని కూడా ఎందుకు చంపలేదనా?
అప్పుడే ఆ గుంపులో నుంచి ఇంకొక 80 సంవత్సరాల ముసలి అవ్వ చంపా వచ్చి మాట్లాడుతుంది. నా ఆలోచన ప్రకారం ఆ దయ్యం మనందర్నీ కూడా చంపాలనుకుంటుంది. త్వరగా మాంత్రికుణ్ణి పిలిస్తే మంచిది. అప్పుడు సర్పంచ్ చాలా కోపంగా పెద్దమ్మతో, అరే భయపడకు చంపా పెద్దమ్మా, ఆ దెయ్యం నిన్ను చంపలేదు. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితమే నువ్వు మీ ఆయన్ని పొట్టన పెట్టుకున్నావుగా. తర్వాత అత్తమామల్ని. ఈ వయసులో నిన్నెందుకు తింటుంది? అరే ఓ సర్పంచ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు 80 సంవత్సరాలు. మా అత్త మామలు 100 ఏళ్లకు పైగా బ్రతికినారు. తెలుసా నీకు? నేను అదే కదా చెప్తున్నాను. నువ్వైతే 90 ఏళ్ల ముసలిదానివి. నిన్ను తింటే ఆ దెయ్యానికి ఏం బలం వస్తుంది? ఆ గ్రామ సర్పంచ్ కాలియా వాళ్ళ చుట్టాలకి వార్తను అందిస్తాడు. అప్పుడు అక్కడికి ఒక మంత్రగాడిని పిలుస్తారు. మంత్రగాడు ఆ ఇంటి ముందు మంత్రాలు చదువుతూ పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక నల్లని పొగ కమ్ముకొని వస్తుంది. ఆ నల్లని పొగ ఒక దయ్యంలా మారిపోతుంది. ఆ మంత్రగాడు దయ్యాన్ని చూసి ఇలా అంటాడు, ఎవరు నువ్వు? నేను గునియా దయ్యాన్ని. నువ్వు కాళీని మరియు అతని భార్యని ఎందుకు చంపావు? ఇప్పుడైతే వాళ్ళిద్దరిని చంపాను, ఇంకా పోను గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తా. ఇది విన్న మంత్రగాడు కోపంతో ఇలా అంటాడు, నీకు ఈ గ్రామ ప్రజలతోని ఏ విధమైన వైరం ఉంది? దీని వెనకాల నాకు బాధాకరమైన కథ ఉంది. అలా అయితే నీ బాధ ఏంటో చెప్పు. ఆ దయ్యం తన బాధాకరమైన కథని వినిపిస్తుంటుంది. 30 సంవత్సరాల క్రితం జిగియాపురం అనే గ్రామంలో అంతియా అనే ఒక వకీలు నివసించేవాడు. అంతియా భార్య గునియా ఒక మానసిక రోగి. ఒకరోజు అంతియా వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తాడు. అప్పుడు గునియా ప్లాస్టిక్ బొమ్మకు పాలు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అరే కన్నయ్యా, ఉదయం నుంచి నువ్వు ఏమీ తాగలేదు. చూడు పాలు తాగు నాన్నా, పాలు తాగు. ఇది చూసి అంతయ్య బుర్ర పాడైపోయింది. కోపంతో ఇలా అంటాడు గునియాతో, అరే నా కర్మకాలి మరి నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను. అందుకే నేను మీ కుటుంబం మీద కేసు పెట్టాలి అనుకుంటున్నాను. అరే మెల్లగా చెప్పండి, మీకు కనిపించడం లేదా? కన్నయ్య పాలు తాగుతున్నాడు. ఓ మూర్ఖురాలా, ఈరోజు మొత్తం ప్లాస్టిక్ బొమ్మని ప్లాస్టిక్ పాల డబ్బాని పట్టుకునే కూర్చుంటుంది. ముందు దీన్ని పగలగొట్టాలి. అలా అంటూ అంత్య ఆ పాల డబ్బాని నేలకేసి విసిరి కొడతాడు. అది చూసిన గునియాకి చాలా కోపం వస్తుంది. అలా పరిగెడుతూ వంటింట్లోకి వెళ్తుంది. మరియు రొట్టెల కర్ర తీసుకునొచ్చి అంత్య తలపైన కొడుతుంది. అంత్య కూడా గునియాని గోడకు తోసేస్తాడు. దునియా కూడా తల పగిలి చనిపోతుంది. మరుక్షణమే దునియా ఒక నల్లని పొగలాగా మారి ఆ పాల డబ్బాలోకి ప్రవేశిస్తుంది. అది చూసిన అంత్య ఇలా అంటాడు, ఈమె నల్లని పొగలా మారింది. ఈమె తప్పకుండా దెయ్యంలా మారుతుంది. దెయ్యంలా మారి ప్రజల్ని చంపకంటే ముందే నేను దీన్ని పాల డబ్బాలో బందీ చేస్తాను. అప్పుడు ఆ డబ్బాలోనే బందీ అయిపోతుంది. పాల డబ్బాకి ఉన్న మూతను క్లోజ్ చేసేస్తాడు. ఇంకా పడుకుండిపోతాడు. ఇంకా అంత్య తల మీద రక్తం బాగా కారుతుంది. గునియా దయ్యం మాంత్రికుడితో ఇలా అంటుంది, ఇది నా బాధాకరమైన కథ. నీ కథ బాధాకరమైనదే, కానీ నువ్వు ఒక తప్పు చేశావు. నీ భర్తను నువ్వు చంపేసి ఒక దెయ్యంలా మారిపోయావు. ఇది విన్న గునియాకి చాలా కోపం వస్తుంది. వదులు నన్ను, ఏం చేస్తున్నావు నువ్వు? అప్పుడు మాంత్రికుడు మంత్రాలు చదువుతాడు. ఇంకా గునియా శరీరానికి మంటలంటుకుంటాయి. వదులు నన్ను, ఏం చేస్తున్నావు నువ్వు? లేదు, మొన్న నీ భర్త నిన్ను చంపేసి ఆ పాల డబ్బాలో బంధించి సరైన పనే చేశాడు. కానీ నేను నిన్ను మళ్ళీ అదే పాల డబ్బాలో ఉంచను. నిన్ను శాశ్వతంగా అంతం చేసేస్తాను. అలా చూస్తూ ఉండగా గునియా దేహం కాలి బూడిదైపోతుంది. గ్రామస్తులకు ముక్తి దొరుకుతుంది. ఆ మంత్రగాడు గునియా దయ్యం నుంచి ఆ గ్రామస్తులందరినీ కాపాడాడు.